కల్పతరువు ధారావాహిక 6వ భాగం. రచన సురేఖ పులి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సత్యలీల పెళ్లి డిఎస్పి విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. ప్రజ్ఞ, పృథ్వీధర్లు బావామరదళ్ళు. పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. చండీగఢ్లో పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగి సోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగి సోనీతో వివాహం జరిపిస్తారు. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. కుట్లు అల్లికల ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ. మ్యూజిక్ క్లాస్లో కూడా చేరుతుంది. తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్న విషయం తండ్రి స్నేహితుడు కేశవరెడ్డితో చెబుతుంది ప్రజ్ఞ. త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక తనకు మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతాడు త్యాగి. ఇక కల్పతరువు ధారావాహిక 6వ భాగం వినండి. సత్యలీల ఫోన్ చేసి లాయర్ శరణ్జీత్ ఇంటికి వెళ్ళి అచల కథను వివరంగా విన్నవించింది. ఏది ఏమైనా అచలకు విడాకులు ఇప్పించాలి సార్, ఖర్చు నేను భరిస్తాను అంది. లాయర్ చాలాసేపు నచ్చజెప్పాడు. ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే వాళ్లే సర్దుకుంటారు. అనవసరంగా కుటుంబాలను విడదీయడం అంత సబబు కాదు. వృత్తి అనుభవాన్ని నెవరువేశాడు. శ్రోత వినిపించుకోలేదు. సార్, స్వేచ్ఛ ప్రతి జీవి జన్మ హక్కు. సంఘంలో భర్త అని ఒక పురుషుడికి, భార్య అని ఒక స్త్రీకి వివాహం అనే అర్హత గల పీఠం ఇచ్చినప్పుడు వారు వారి వారి విధులను సక్రమంగా క్రమశిక్షణతో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, విశ్వాసం కలిగి ఉండాలి. ఇద్దరూ సమ ఉజ్జీలుగా జీవనం సాగించాలి. అంతేగాని ఇద్దరి మధ్య హింస, బానిసత్వం, మోసం అనబడే బలహీనతలు ఉంటే ఎవరికి వారే వాళ్ల అర్హతలకు రాజీనామా చేయాలి. కలిసి జీవించలేరు. ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఆత్మాభిమానం చప్పుకుంటూ సమాజం కోసమో పిల్లల భవిష్యత్తు కోసమో రాజీపడి ఎవ్వరికీ చెప్పలేక బాధను దిగమింగుతూ చావలేక బ్రతకాలి. అచలాదేవికి ఏ దారి చూపిస్తావు మరి? సార్, ఆ విషయం కూడా నేను ఆలోచించాను. నేను హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతాను. బంజారా హిల్స్లోని నా స్థలం కొంత అమ్మేసి మిగతా స్థలంలో ఒక బొటిక్ తెరుస్తాను. అచల వర్కింగ్ పార్ట్నర్, నేను ఫైనాన్షియర్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్. కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే వరకు ఇబ్బంది, తర్వాత అదే సర్దుకుంటుంది చెప్పింది సత్యలీల. సరే, ముందుగా మీ అన్నగారితో చెబుతాం అన్నారాయన. లాయర్ మాటకు సరేనంది. త్యాగి సోమవారం రోజు సత్యలీల దగ్గరకు వచ్చి అప్పు పైకం తీసుకున్నాడు. త్యాగి గారు ఒక్క షరతు. చెప్పండి మేడంజీ. వచ్చే శని, ఆదివారం సెలవుల్లో ట్యాక్సీ బుక్ చేసుకుని మీరు నాకు హిమాచల్ ప్రదేశాల్ని, ముఖ్యంగా మీ ప్రియురాల్ని పరిచయం చేయాలి. అలాగే, కానీ ఎవరెవరు వస్తారు? నేను, నా తరఫున మీ పాప, మీరు. మీ తరఫున మీ ఇష్టం. ఖర్చు నాది, మీరు గైడ్. సరేనా? అమ్మయ్య, అచల లేదు అనుకుని, సరే నేను నా బాబు వస్తాం. హిమాచల్ అంతా చూడాలంటే వారమైనా సరిపోదు. కొన్ని అందమైన ముఖ్య ప్రదేశాలకు వెళ్తాం. కానీ దయచేసి అచలకు మన ప్రోగ్రాం తెలియవద్దు. హిమాచల్ సంగతి చెప్పచ్చును కదా, మీ ప్రియురాల సంగతి చెప్పను అంది సత్యలీల. సెలవు తీసుకుని చాలా హుషారుగా వెళ్ళాడు త్యాగి. వినయ విధేయతల కలిగి కౌమార దశలో ఉన్న ప్రజ్ఞకు చేయూతనివ్వాలని నిశ్చయించాడు కేశవరెడ్డి. వీలు చూసుకొని ఆనంద్కు విషయాన్ని వివరించి కొంతకాలం పాటు రహస్యంగా ప్రజ్ఞ కూడా తెలియకుండా తోడు వెళ్ళమన్నాడు. పరోక్షంగా తండ్రి పాత్ర పోషిస్తున్న కేశవరెడ్డి. అంగరక్షకుడి సేవ అనుకున్నంత సులువైన పని కాదు. అందున అటు మేయర్ కుమారుడు, ఇటు నారాయణ సేట్ దొందే. రెడ్డి సేట్ చెప్పిన పని చేయకపోతే కడుపులో పేగులు నకనకమంటాయి. గొడవ చేసి లాభం లేదు. మన జాగ్రత్తలో మనముండాలి.
ఆనంద్ టీవీఎస్ బండి వేసుకుని డ్యూటీ చేయసాగాడు. రహస్యం ఎన్నాళ్ళో నిలవలేదు. ఆనంద్ గారు, ప్రతిరోజు మీరు నా వెనక పడుతుంటే బాగాలేదు. నచ్చని విషయాన్ని నిక్కచ్చిగా చెప్పింది ప్రజ్ఞ. అల్లరి చేసే ఆకతాయి ముఖను నిలువునా ప్రశ్నించి ఎదిరించలేదు, కానీ నన్ను నిలదీస్తున్నది. పైకి అనే సత్తా లేక మనస్సులోనే గొణుక్కున్నాడు ఆనంద్. వేరే ఉద్దేశం ఏమీ లేదు మేడం గారు అంటూ అసలు విషయం చెప్పేశాడు. సేట్లకు భయపడి పనిచేస్తున్నారా? కాదు, సేట్ పురమాయించిన పని చేస్తున్నాను. ప్లీజ్, మీరు ఏమీ తెలియనట్లుగానే ప్రవర్తించండి. ఎందుకు? మీ డ్యూటీ చేస్తున్నందుకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది. మా ఇంట్లో మనుషుల సంఖ్య, సంపాదన నిష్పత్తి సరిపాళ్లలో లేదు. మేడం ప్లీజ్. ప్రాధాన్యతను మన్నించింది. నాది కూడా ఒక రిక్వెస్ట్. చెప్పండి మేడం. నాకు టీవీఎస్ వెహికల్ డ్రైవింగ్ నేర్పించాలి. పెద్దవాళ్ళు సమ్మతించరు, కానీ నేను నేర్చుకోవాలి. ఈ విషయం కూడా రహస్యంగానే ఉంచుదాం. నేను డ్రైవింగ్ నేర్పించడము, మీరు నేర్చుకోవడము సమస్య కాదు. సేట్లకు తెలిస్తే ఇంతే సంగతులు. మీకు అందరి ప్రోత్సాహం ఉంది. నేను ఆశ్రయం కోరి వచ్చిన వాణ్ణి. ఫలితం ఎలా ఉన్నా నా పైన అపవాదు రావద్దు అన్నాడు ఆనంద్. చాలా జాగ్రత్త మనిషివి. అలాగే, నేను హామీ ఇస్తున్నాను అంది ప్రజ్ఞ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మనస్ఫూర్తిగా ఏ పని సాధన చేసినా గెలుపు తథ్యం. గృహకల్ప సూపర్ బజార్ పక్కనే బట్టల దుకాణం ఓనర్ నష్టాల తాకిడికి తట్టుకోలేక రాత్రికి రాత్రే మూటా ముల్లా సర్దుకునే సమయానికి ఆనంద్ పసిగట్టి ఇద్దరు సేట్ల చెవిన ఊదేశాడు. భాగస్వాములిద్దరూ సునాయాసంగా బట్టల షాపును తక్కువ రొక్కానికి సొంతం చేసుకున్నారు. ఆనంద్ సమయస్ఫూర్తికి ఎంతో మెచ్చుకున్నారు. పర్యవసానంగా జీతం ద్విగుణీకృతమైంది. ప్రజ్ఞ ఇంటర్ హ్యుమానిటీస్ గ్రూప్లో పూర్తి చేసి డిగ్రీలో జాయిన్ అయింది. ఇంకా ఉంది కల్పతరువు ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.